భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్న మస్తు గరమైండు కదా. అగో భూపాలపల్లి సర్కారు దవాఖాన సూపరింటెండెంట్ను కలెక్టరు పేషెంట్లు అందరి ముంగట ఎట్లా తిడుతున్నాడో చూడురి. అగో ఎమ్మెల్యే అయినంత మాత్రాన గట్ల తిట్టవచ్చునా? ఎంబీబీఎస్ డాక్టర్ అయింది ఎమ్మెల్యే తోటి గట్ల తిట్లు తినతందు, కానీ ఆ తిట్లిన్నోళ్ళ కోపం రావచ్చు కానీ ఎమ్మెల్యే గట్ల నోరెందుకు జారిండో కూడా చెప్పుకోవాలి. భూపాలపల్లి సర్కారు దవాఖానలో సౌలతులు ఎట్లున్నాయి, పేషెంట్లను మంచిగానే అరుచుకుంటున్నారా అని కలెక్టర్ సార్ తోటి కలిసి చెకింగ్కు పోయిండు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. ఇక హాస్పిటల్ అంతా కలదిరిగి చూస్తుంటే సూదులు దూదులు గ్లూకోజ్ డబ్బాలు బయో వేస్టేజ్ అంతా ఇగో హాస్పిటల్ మెట్ల కాడ ఎట్లా పడితే అట్లా పడేసి కానొచ్చింది. అట్లనే కొంతమంది పేషెంట్లు వచ్చి మేము ఎప్పుడు దవాఖానకు వచ్చినా చక్కగా చూస్తలేరు సార్, అసలు డాక్టర్లు ఎవ్వరు టైంకు ఉండరు ఈ దవాఖానలో, సిబ్బంది వాళ్ళు అయితే ఇక వాళ్ళే డాక్టర్ల కంటే ఎక్కువ ఫీల్ అవుతారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సొమ్ములేవో తెచ్చి మాకు తెచ్చి ఇచ్చినట్టు కసురుక్కుంటారు అని ఫిర్యాదు ఇచ్చిరు. ఇక పేషెంట్లు ఇచ్చిన కంప్లైంట్లు ఓదిక్కు దవాఖానలో అధ్వానంగా పడేసిన చెత్తను చూసి ఎమ్మెల్యే సాబ్కు బీపీ టాపుకు లేచింది. అరే గిరే అనుకుంటే సూపరింటెండెంట్ను అందరి ముంగట అరుచుకున్నాడు. సిబ్బందిని క్రమశిక్షణతోటి పనిచేయించుకోవాల్సిన బాధ్యత అయితే సూపరింటెండెంట్ సార్కు ఉంటుంది, కానీ చెత్త అట్లా పడేసుడు ఎవరు టైంకు రాకపోవడు చూస్తుంటే సూపరింటెండెంట్ సార్ పట్టింపు లేనట్టే కొడుతున్నది దవాఖాన మీద.